తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. ఇవాల్టి కథా శీర్షిక కథగా చెబితే ఓకే. ఈ కథ వార్తా దినపత్రికలోని మొగ్గ అన్న శీర్షికలో 11వ తేదీ ఫిబ్రవరి నెల 2019న ప్రచురింపబడింది. మమ్మీ, ఏదైనా కథ చెప్పవు, నిద్ర రావట్లేదు అంటూ తల్లి మెడ చుట్టూ చేతులు వేసి అడిగాడు 8 ఏళ్ల తరుణ్. అసలే పగలంతా పనులతో అలసిపోయిందేమో. ఎప్పట్లా 7 రాజకుమారులు చేప కథ మొదలుపెట్టేసింది తల్లి నీరజ. త్వరగా చెప్పేసి నిద్ర పెట్టేద్దామన్నట్టు. అబ్బే, ఇది చాలాసార్లే చెప్పావు. అయినా నాకొక డౌట్ మమ్మీ, చేపలెక్కడైనా మాట్లాడతాయా అడిగాడు తరుణ్. అప్పుడు నీరజ మదిలో మంచి ఆలోచన మెరిసింది. అవును, పూర్వం చెట్లు, పక్షులు, జంతువులు, పళ్ళు, కూరగాయలు అలాంటివన్నీ కూడా మాట్లాడేవట అంది నీరజ. నిజమా? ఆశ్చర్యపోయాడు తరుణ్. సరే, నీకో చిన్న కథ చెప్తా, వింటూ నిద్రపోవాలి, సరేనా అని చెప్పి కథ చెప్పడం మొదలుపెట్టింది. మన తాత ముత్తాతల కాలంలో ఒక అబ్బాయి ఉండేవాడట. ఎప్పుడు ఏమి తినిపించినా ఆకలేదు, నచ్చలేదు అంటూ సరిగా తినేవాడే కాదట. ఒకసారి చిన్న జలుబు చేయగానే బాగా నీరసపడిపోయాడట. కనీసం ఆడుకునే బలం కూడా లేకపోయిందట. ఆ రోజు రాత్రి అతని మంచం పక్కనున్న బల్ల మీద పళ్ళు ఇలా మాట్లాడుకోసాగాయట. యాపిల్ పండు, చూసావా, డాక్టర్ అంటే తెలియనివ్వకుండా చేసే నన్ను తినలేదు కాబట్టే జలుబు చేసింది, మందులు మింగే పరిస్థితి వచ్చింది అని. అప్పుడు బత్తాయి పండు, ఏం కాదు, తక్షణ శక్తినిచ్చే నన్ను కాదన్నందుకే అందట. మీ ఇద్దరూ తప్పు, నన్ను తిననందుకు అని బొప్పాయి పండు నవ్విందట. మీరెవర్నీ కాదు, నన్ను వద్దన్నందుకే అని పైనాపిల్ అంటే, ఆహా అదంతా కాదు, నన్ను రుచి చూడనందుకే అని దానిమ్మ వాదించుకోసాగాయట. అప్పుడు వాడు, అయితే ఇవన్నీ వీటిలో ఉన్నట్లు అమ్మ చెప్తే నమ్మలేదు, నిజమే అన్నమాట అని తెలుసుకుని మర్నాటి నుంచి అన్నిటినీ తినటం మొదలుపెట్టి త్వరగా చాలా బలవంతుడు, శక్తివంతుడు అయ్యాడట. మరెప్పుడు నీరసం, జబ్బులు రాకపోవడంతో బాగా చదువుకోవటం, బాగా ఆడుకోవటం చేసి ఆటల్లోనూ పరీక్షల్లోనూ ఫస్ట్ వచ్చి ఇంట్లో వాళ్లకు, స్కూల్కి మంచి పేరు తెచ్చి అందరూ పొగిడేలా పెరిగి పెద్దవాడై హ్యాపీగా ఉన్నాడట అంటూ కథ చెప్పి ముగించింది నీరజ. నీ పిచ్చిగాని, వాడికి నచ్చనివి తినమని బలవంతం చేస్తేనో, ఇలా ఓ కథ అల్లి చెప్తేనో మారిపోతాడనుకుంటున్నావా? కథ వింటూ నిద్రపోయిన కొడుకు వంక చూస్తూ అన్నాడు వరుణ్ తండ్రి విజయ్. ఏమో నాకు తెలియదు కానీ జంక్ ఫుడ్కి దూరం చేసి పళ్ళు బాగా తినిపించాలని మొన్న జ్వరం వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేసిన పిల్లల డాక్టర్ గారు అన్ని విటమిన్స్ లోపంగా ఉందని, నయానో భయానో ఎలాగైనా తినేలా చూడాలని గట్టిగా చెప్పి టానిక్లు రాసిచ్చాడు కదా. అందుకే నా ప్రయత్నంగా ఇలా చెప్పి చూశాను. ఎంత బలవంతం చేసినా వాడు రోజు తిననని కనీసం రుచైనా చూడకనే వద్దంటుంటే ఏం చెయ్యాలో తోచట్లేదు బాధగా అంది నీరజ. మర్నాడు, నీరు, తరుణ్ ఏం చేస్తున్నాడో చూడు ఆశ్చర్యంగా నీరజతో అన్నాడు విజయ్. భోజనాల బల్ల దగ్గర యాపిల్ తీసుకుని తింటూ కనిపించాడు తరుణ్. తననే చూస్తున్న అమ్మా నాన్నల్ని చూసి, రాత్రి నా కల్లో కూడా ఈ ఫ్రూట్స్ అన్నీ మాట్లాడాయి మమ్మీ, అచ్చం నువ్వు నిన్న చెప్పిన కథలోలాగే. తిని చూస్తే నిజంగానే టేస్టీగా ఉన్నాయి. నేను క్లాస్ ఫస్ట్ వస్తాను, ఇంకా ఒలింపిక్స్కి కూడా వెళ్తాను కదూ, బాగా బలం వచ్చాక అన్నాడు. వారిని ఒక్క యాపిల్ తినేసరికి ఎంత శక్తి వచ్చిందో నమ్మలేని వింతను చూసినట్టు ముఖం పెట్టి కొడుకు మోచేతి దగ్గర మడిచి చిన్నగా పొంగిన జబ్బను చూపుతూ విజయ్ అనేసరికి, అవునా, అయితే ఈ అరటిపండు కూడా తినేస్తా అన్నాడు తరుణ్ ఉత్సాహంగా. వెరీ గుడ్, కానీ లేడికి లేచిందే పరుగని ఒక్కసారే కాదు, పూటకోసారి తినాలి, సరేనా అని హాయిగా నవ్వింది తల్లి నీరజ. సరే అన్నట్టు తరుణ్. నీ ప్రయత్నం వృధా కాలేదు అన్నట్టు విజయ్ ఇద్దరు బొటనవేళ్లతో తమ అంగీకారం తెలిపారు. తనకు తోచినట్టు కథగా అల్లి చెప్పి చేసిన చిన్న ప్రయత్నం ఫలించినందుకు సంతోషించింది నీరజ. పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడేటప్పుడు కోప్పడితే మరింత మొండిగా తయారవుతారు. అలాగని నెమ్మదిగా చెప్తే నెత్తికెక్కి మారం చేస్తారు. అందువల్ల
వాళ్ళు ఏ రీతిగా చెప్తే ఇష్టపడతారో ఆ విధంగా కట్టడి చేయకుండా చెప్పటం వల్ల పిల్లల్లో ఆలోచన పెరిగి మార్పు అనేది త్వరగానే వస్తుంది. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.